గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మీకు ఇది ఈరోజు అగ్రిమాస్ ప్రోడక్ట్ గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ అగ్రిమాస్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది. మన వెస్టీజ్ కంపెనీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్లో ఇది ఒక ప్రోడక్ట్. అగ్రిమాస్ అనేది చాలా చాలా సూపర్గా ఉపయోగపడుతుంది రైతులకు. ఈ అగ్రిమాస్ నీటిలో కరిగేది మరియు మొక్కలు, జంతువులు మరియు మానవులకు విషపూరితం కాదు. ఇదే కాదు, మన దగ్గర ఉన్న 7 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏది కూడా విషపూరితం కాదు. ఇవి బయో ఫెర్టిలైజర్ అంటే జీవ ఎరువులు. ఈ జీవ ఎరువులు ఏ విధంగా పనిచేస్తుంది, అందులో ఈ అగ్రిమాస్ గురించి ముందుగా తెలుసుకుందాం మనం. ఇది మొక్కలకు సంతానోత్పత్తి ఉపయోగకరంగా పనిచేస్తుంది. చాలా అంటే పూత కాత ఎక్కువ మోతాదులో వచ్చే విధంగా పనిచేస్తుంది. అంటే ఇది బయోపాలిమర్ అంటారు దీన్ని. కణ విభజనకు బాగా జరిగే విధంగా ప్రేరేపిస్తుంది. మొక్కల్లో హార్మోన్ రవాణాను మెరుగుపరుస్తుంది. హార్మోన్లకు మొక్కల ప్రతిస్పందన మెరుగుపడే విధంగా శక్తిని అందిస్తుంది అగ్రిమాస్ అనేది. తర్వాత అగ్రిమాస్ ఎక్కువగా పుష్పాలు, కాయలు ఎక్కువగా వచ్చే విధంగా చూస్తుంది. ఇది అగ్రిమాస్ పరాగ సంపర్కం జరిగే విధంగా చూస్తుంది. పువ్వులు వచ్చినప్పుడు పూత రాలిపోకుండా చూసుకుంటుంది. పండ్ల స్టేజ్లో పళ్ళు రాలిపోకుండా, పిందెలుగా ఉన్నప్పుడు రాలిపోకుండా చూసుకుంటుంది. తర్వాత కాపు బాగా వచ్చినప్పుడు ఆ కాయ సైజ్ బాగుండే విధంగా చూసుకుంటుంది. కాయ లోపల కలర్ బాగా వచ్చే విధంగా చూసుకుంటుంది. అంటే స్టేజ్ బై స్టేజ్గా కాయలు, పువ్వులు బాగా దిగుబడి వచ్చే విధంగా చూసుకుంటుంది అగ్రిమాస్ అనేది. అలాగే అవి పూత కాత స్టేజ్లో రాలిపోకుండా ఉండడానికి కూడా అగ్రిమాస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది పునరుత్పత్తిగా పనిచేస్తుంది. దీన్ని స్ప్రే పద్ధతిలో మాత్రమే వాడుకోవాలి అగ్రిమాస్ అనేది. ఇది పూత రావడానికి ఒక 15 days 10 days ముందు స్ప్రే చేసుకోవాలి. అలాగే పూత వచ్చిన తర్వాత కాయ రూపంలో మారే టైంలో, అంటే చిన్న చిన్న పిందెలుగా ఉండే టైంలో కూడా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే అద్భుతమైన దిగుబడి చూస్తారు. పూత బాగా వస్తుంది కానీ రాలిపోతూ ఉంటుంది. అలా జరగద్దు అంటే వచ్చిన పూత రాలిపోకుండా కాయలుగా మారాలి అంటే మనం ఈ ప్రోడక్ట్ వాడాలి. సింపుల్గా చెప్పాలంటే దిగుబడి విషయంలో దాదాపు 70% పెంచుతుంది. అంటే 100% పూత వచ్చింది అన్నప్పుడు దాంట్లో 70% కాయలుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అంత అద్భుతంగా మన దిగుబడి అనేది పెంచుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరూ వాడండి. ఇది వచ్చేసి లీటర్కు 2 ml కలిపి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ ఓన్లీ స్ప్రే పద్ధతిలో మాత్రమే వాడుకోవాలి. ఇది అడుగు మందులో వేసుకోవడానికి వీల్లేదు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.